పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో స్వయంభుగా వెలిసిన సాగలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి శంకరాచార్యులు వేములవాడ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివలింగ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ నిర్మాణకర్త పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అన్నదానం నిర్వహించారు. నాగలింగేశ్వర ఆలయం స్వయంభుగా వెలిసిన ఎంతో మహిమగల ఆలయమని, నాగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని కోలేటి దామోదర్ తెలిపారు. రాగినేడు ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, నాగలింగేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు పుష్పగిరి పీఠాధిపతి భారతీ శంకర మహాస్వామి గారు 3 సంవత్సరాల క్రితం మరి దేవాలయంలో 3 రోజులు దాదాపు 20 మంది ఋత్వికులు వారి ఆధ్వర్యంలో వైభవంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రాగినేడు గ్రామం పెద్దపల్లి మండలం, పెద్దపల్లి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామం ఇది. ఈ రాగినేడు గ్రామంలో 3 సంవత్సరాల క్రితం జరిగిన ఈ దేవాలయం నిజంగా దినదినాభివృద్ధి. అంటే ప్రతి శివరాత్రికి వేల మంది తండోపతండల భక్తులు వస్తున్నారు. చుట్టుపక్కల 25 గ్రామాల నుంచి కానివ్వండి, పెద్దపల్లి నుంచి కానివ్వండి, రామగుండం గోదావరికని కానివ్వండి, ఇక్కడ కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కానివ్వండి, చాలామంది భక్తులు వస్తున్నారు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే జీవితంలో నాకు తృప్తినిచ్చింది, ఎన్నో కార్యక్రమాలు చేసిన ఏది తృప్తినియలే. ఈ దేవాలయం కట్టడమే ఒక చాలా తృప్తి, సంతోషం ఇచ్చింది. వేములవాడ దత్తత దేవాలయం, మరి వేములవాడ కమిషనర్ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు సహకారంతో ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడే మరి వేములవాడ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో నిన్నటి నుంచి పూజా కార్యక్రమాలు, ప్రతిష్టా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం.